ఒకప్పుడు మార్కెట్లో ఒక సంచలనం, టెక్నాలజీ ప్రపంచంలో ఒక విప్లవం. కానిప్పుడు ఎక్కడా పెద్దగా వినిపించని ఒక పేరు వన్‌ప్లస్. ఒక బ్రాండ్ ఇంతలా అభిమానులను సంపాదించుకుని ఇప్పుడు వాళ్ల చర్చల్లోంచి ఎలా మాయమైపోతోంది? ఈ కథలో వ్యాపార ప్రపంచానికి, ముఖ్యంగా మన ఆంత్రప్రెన్యూర్స్కి ఎన్నో కీలకమైన పాఠాలు దాగున్నాయి. ఒకానొక సమయంలో వన్‌ప్లస్ ఫోన్ చేతిలో ఉంటే అదో పెద్ద గెలుపులా ఫీలయ్యేవారు. ఎందుకంటే అది కొనడానికి డబ్బుంటే సరిపోదు, ఎవరో ఒకరు మనకి స్పెషల్ ఇన్వైట్ పంపాలి. అదొక ఎక్స్క్లూజివ్ క్లబ్ లాంటిది. అంతటి కీర్తి శిఖరాల నుంచి ఈరోజు ఈ క్షీణదశ వరకు ఆ ప్రయాణం ఎలా సాగిందో ఒక్కసారి చూద్దాం. సరే, ముందుగా మనం 2010 నాటి స్మార్ట్ఫోన్ ప్రపంచంలోకి వెళదాం. అప్పుడు మార్కెట్లో రెండు పెద్ద తిమింగలాలు, యాపిల్, శాంసంగ్. వాళ్ల దృష్టిలో ఫ్లాగ్షిప్ ఫోన్ అంటే కేవలం బెస్ట్ ఫీచర్లు ఉండటమే కాదు, దాని ధర కూడా ఆకాశంలో ఉండాలి. ఎక్కువ ధర అంటే ఎక్కువ గౌరవం అన్నట్టుగా మార్కెట్ని సెట్ చేశారు. ఈ గుత్తాధిపత్యాన్ని చూసి పీట్ లా, కాల్ పే అనే ఇద్దరు విజనరీలు ఒక సాహసోపేతమైన ఆలోచనతో ముందుకొచ్చారు. వాళ్లు సృష్టించిన అస్త్రమే OnePlus 1. టాప్ ఎండ్ ప్రాసెసర్, ఎక్కువ ర్యామ్, ఎలాంటి అనవసరపు యాప్స్ లేని క్లీన్ సాఫ్ట్వేర్ అనుభవం. ఇవన్నీ కలిపి ఐఫోన్ ధరలో సగానికే అందించారు. ఇది మార్కెట్ను షేక్ చేసింది. వాళ్లు చెప్పిన ఈ రెండు మాటలు కేవలం ఓ ట్యాగ్ లైన్ కాదు, అదొక వాగ్దానం, అదొక ఫిలాసఫీ. క్వాలిటీలో గాని, యూజర్ ఎక్స్పీరియన్స్లో గాని, కొత్త ఆవిష్కరణలలో గాని ఎక్కడా ఎప్పుడూ రాజీ పడకూడదు. అదే వాళ్ల నిబద్ధత. ఇక చూడండి వాళ్ల ప్రయాణం ఎంత వేగంగా దూసుకుపోయిందో. ₹1 కూడా యాడ్స్ మీద ఖర్చు పెట్టకుండా కేవలం మాట ప్రచారంతో 10 లక్షల ఫోన్లు అమ్మారు. కొన్ని సంవత్సరాల్లోనే ఇండియా లాంటి పెద్ద మార్కెట్లో ప్రీమియం సెగ్మెంట్లో 40% వాటాను చేజికించుకున్నారు. వాళ్లు ప్రీమియం ఆండ్రాయిడ్ మార్కెటుకు కింగ్స్ అయిపోయారు. వాళ్ల ఇన్వైట్ సిస్టమ్ అదొక మార్కెటింగ్ మేధస్సు. కావాలనే ఒక కొరతను సృష్టించారు. దానివల్ల ఫోన్ మీద విపరీతమైన హైప్ పెరిగింది. ఇది కేవలం ఫోన్ కాదు, ఒక స్టేటస్ సింబల్ అన్న భావన కలిగింది. అదే సమయంలో డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తిని కంట్రోల్ చేస్తూ నష్టపోయే ప్రమాదాన్ని దాదాపు సున్నా చేశారు. వాళ్లు సంప్రదాయ మార్కెటింగ్ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేశారు. మధ్యవర్తులను, రీటైలర్లను పూర్తిగా పక్కనపెట్టి నేరుగా ఆన్లైన్లో అమ్మడం మొదలుపెట్టారు. దీనివల్ల వాళ్లకు మిగిలిన డబ్బుని కస్టమర్లకే ధర తగ్గింపు రూపంలో అందించగలిగారు. టెక్ రివ్యూయర్లు, యూట్యూబర్లు, వాళ్ల అభిమానులే వాళ్లకు అతిపెద్ద ప్రచారకర్తలుగా మారిపోయారు. అన్నీ అద్భుతంగా సాగిపోతున్న సమయంలో కథలో మొదటి మలుపు మొదలైంది. నెమ్మదిగా పాకే విషంలా ప్రతి కొత్త మోడల్తో ధరలు పెరగడం స్టార్ట్ అయింది. ఫ్లాగ్షిప్ కిల్లర్ అనేవాళ్ల గుర్తింపు మెల్లమెల్లగా ఫ్లాగ్షిప్గా మారిపోవడం ప్రారంభమైంది. ఇది చాలా కీలకమైన ఘట్టం. ఎప్పుడైతే OnePlus 8 Pro ధర ఆనాటి లేటెస్ట్ ఐఫోన్ కన్నా ఎక్కువైందో వాళ్ల కథ పూర్తిగా మారిపోయింది. దేనినైతే ఎదిరించడానికి వాళ్లు పుట్టారో చివరికి వాళ్లే అదిగా మారిపోయారు. వాళ్ల ప్రాథమిక సిద్ధాంతానికే ద్రోహం చేసుకున్నారు. ఈ ధరల పెరుగుదల బ్రాండ్ డైల్యూషన్ అనే ఒక పెద్ద సమస్యకు దారితీసింది. అంటే ఒక బ్రాండ్ తన ప్రత్యేకతను, తన బలాన్ని తానే నీరుగార్చుకోవడం. OnePlus తీసుకున్న తరువాతి నిర్ణయాలు దీనికి ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీగా ఎలా నిలిచాయో ఇప్పుడు చూద్దాం. ఒకవైపు ఖరీదైన ఫోన్లు, మరోవైపు మిడ్ రేంజ్ మార్కెట్ కోసం నాడ్ సిరీస్. దీంతో అసలు OnePlus అంటే ఏంటి అనే దానిపై జనాల్లో గందరగోళం మొదలైంది. సరిగ్గా అదే సమయంలో కమ్యూనిటీకి ముఖచిత్రంగా ఉన్న వ్యవస్థాపకుడు కార్ల్ పే కంపెనీని వదిలివెళ్లిపోయారు. ఆ తర్వాత వాళ్ల మాతృ సంస్థ ఒప్పోతో విలీనం జరగడంతో వాళ్ల ప్రత్యేక గుర్తింపు పూర్తిగా మస్కబారింది. వాళ్ల వీరాభిమానులకు ఇది అతి పెద్ద దెబ్బ. OnePlus ఫోన్లకు ప్రాణం దాని ఆక్సిజన్ ఓఎస్. క్లీన్, ఫాస్ట్, సింపుల్. కానీ విలీనం తర్వాత అది ఒప్పో కలర్ ఓఎస్కి ఒక కాపీలా తయారైంది. బగ్స్తో, అనవసరపు యాప్స్తో నిండిపోయింది. ఏదైతే వాళ్ల ఆత్మగా ఉండేదో అదే వాళ్ల పతనానికి ఒక ముఖ్య కారణమైంది. ఈ నిర్ణయాల పర్యవసానం ఎంత దారుణంగా ఉందో ఈ చార్ట్ చూస్తే అర్థమవుతోంది. ఒకప్పుడు 40% ఉన్న మార్కెట్ వాటా కేవలం కొన్ని సంవత్సరాల్లోనే 2.5% పడిపోయింది. దీనికి తోడు ఎంతోమంది యూజర్లు ఎదుర్కొన్న గ్రీన్ లైన్ హార్డ్వేర్ సమస్య వాళ్ల బ్రాండ్ మీదున్న నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీసింది. ఇంత పెద్ద కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మొదటిది అతి ముఖ్యమైన పాఠం. మన అసలు గుర్తింపును ఎప్పటికీ వదులుకోకూడదు. OnePlus గుర్తింపేంటి? ఫ్లాగ్షిప్ కిల్లర్.
ఎప్పుడైతే వాళ్ళు ఆ కవచాన్ని వదిలేశారో వందలాది ఫోన్ల మధ్య వాళ్ళు కూడా ఒక సాధారణ ఫోన్గా మిగిలిపోయారు. ఇది మనల్ని రెండవ పాఠం దగ్గరకు తీసుకువస్తుంది. ధర అనేది కేవలం ఒక అంకె కాదు, అది మనం కస్టమర్కిచ్చే ఒక వాగ్దానం. తక్కువ ధరలో అత్యుత్తమ విలువను ఇవ్వడమే OnePlus చేసిన వాగ్దానం. దాన్ని వాళ్లు నిలబెట్టుకోలేకపోయారు. దాని ఫలితంగా వినియోగదారుల నమ్మకాన్ని శాశ్వతంగా కోల్పోయారు. దీని తరువాత వచ్చేది మూడవ పాఠం. ఇది చాలా కీలకం. మన వ్యాపార ప్రయాణంలో మనల్ని మొదట నమ్మి మనతో నడిచినవాళ్లే మన అతిపెద్ద బలం. OnePlus విషయంలో ఆ ఉత్సాహభరితమైన టెక్ కమ్యూనిటీయే ఆ బ్రాండ్ను తమ భుజాలపై మోసింది. వాళ్ల మాట వినకుండా వాళ్లకు నచ్చని మార్పులు చేయడం ఒక ప్రాణాంతకమైన తప్పు. ఇక 4వ పాఠం. అందర్నీ మెప్పించాలని ప్రయత్నిస్తే చివరికి ఎవ్వరినీ మెప్పించలేం. నార్డ్ సిరీస్తో OnePlus అదే చేసింది. తక్కువ ధరలో ఒక ఫోన్, ఎక్కువ ధరలో మరో ఫోన్. ఈ గందరగోళంలో వాళ్ల అసలు సందేశమేంటో వాళ్లకే తెలియకుండా పోయింది. ఇప్పుడు మనం చివరి అత్యంత ముఖ్యమైన పాఠానికొచ్చాం. ఒక కంపెనీకి దాని వ్యవస్థాపకుడి విజన్ ఒక ధృవతారలాంటిది. దారి చూపిస్తుంది. కార్ల్పే కంపెనీ నుండి బయటకు వెళ్లడం ఆ ధృవతారను కోల్పోయినట్టయింది. సరైన దారి చూపించే నాయకత్వం లేక ఆ నౌక దారి తప్పింది. బ్రాండ్ ఇంకా బతికే ఉంది, కాని ఒకప్పుడు అది తీసుకొచ్చిన విప్లవం మాత్రం ముగిసిపోయింది. ఈ కథ మనందర్నీ ఒక లోతైన ప్రశ్న అడుగుతోంది. మనం నిర్మించాలనుకుంటున్నది ఏంటి? కేవలం డబ్బు సంపాదించే ఒక వ్యాపారమా, లేక తరతరాలు గుర్తుంచుకునే ఒక గొప్ప వారసత్వమా? ఆలోచించండి. जय हो जय हो भारत माता की जय।